రే చారీ, లైవ్లో రీతు చౌదరి గారి పర్ఫార్మెన్స్ ఉందరా, బా 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 బా. మహానటి సావిత్రి గారిని మించిపోయిందయ్యా. రియాలిటీ షోలో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ ఎమోషన్స్, బో నా భూతో నా భవిష్యత్. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఆ నంది అవార్డు, ఆస్కార్ అవార్డు, రేడియేటర్ అవార్డు, గ్లాడియేటర్ అవార్డు ఇచ్చేయండి సార్. ఎందుకు సార్ ఇలా ఇంత యాక్టింగ్ని ఎందుకు సోషల్ మీడియాకి పరిమితం చేశారన్నది అర్థం కావట్లా. ఆవిడ ఎందుకు టీవీ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో తీసుకుని ఎంకరేజ్ చేయటం కానీ తెలియట్లా. అరే నీకు ఎలా తెలుసు ఆవిడ యాక్టింగ్ చేసిందంటే, మ్యాజిక్లు చేయను భయ్యా, లాజిక్లతోనే కొడతా. నేను చెప్పిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థం. లైవ్ చూసిన వాళ్ళకైతే ఒక అర్థమైపోయి ఉంటుంది, అబ్బా ఇది యాక్టింగ్, ఇదంతా యాక్టింగ్ అసలు ఏం లేదు, ఈవిడ యాక్టింగే చేస్తున్నారని. కానీ ఎవరైనా అడిగితే ఎలా చెప్తాం ఎమోషన్ యాక్టింగ్ అని, నేను దానికి లింక్లు వేస్తా. సో డాట్స్ కనెక్ట్ చేస్తా, మీకు చాలా క్లియర్గా అర్థమైంది. అర్థమైన తర్వాత మీరు అంటారు, బ్రో నువ్వు చెప్పింది వాడి తర్వాత ఎవరైనా అటు ఇటు డౌట్గా ఉన్నా ఇది యాక్టింగే, క్లియర్, ఇట్స్ నో డౌట్ అని చెప్పి. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేస్తుండండి. మీరు చేసే ఈ లైకే నాకు శ్రీరామ రక్ష అనమాట. చాలామంది అడుగుతున్నారు అన్న, హైప్ కూడా అడిగాను నాని, ఎందుకు అడగట్లేదు తెలుసా? అగ్ని పరీక్షలో సాగుగొట్టేవాడిని, హైప్ ఇట్ అని. ఇప్పుడు ఎందుకు అడగలేదు తెలుసా? వారానికి కేవలం 3 వీడియోలు మాత్రమే హైప్ చేయగలం. నేను రోజుకే 3 పెడతానే, మీరు యాడ్ నుంచి తీసుకొచ్చి హైప్ చేస్తారు. సో అందుకోసం అయిపడగట్లా. బట్ లైక్ ఎందుకు అడుగుతానంటే, లైక్స్ వల్ల కూడా ఈ యూట్యూబ్ పుష్ అనేది మారుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చేస్తున్నారు, దాన్ని కూడా నేను అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సో చాలామంది చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకనే మీరు ఎప్పుడైనా ఎక్కువ లైక్స్ చేసినప్పుడు చూడండి 30Kకి అలా వెళ్తుంది. సో మీరు లైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ మంది రీచ్ అయ్యింది. అలాగే దీనికి ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, చూడండి, బాగుంటుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతగా చూస్తా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఏం చేయలేను, అంతే. ఇంకా అడగడం తప్పితే ఇంకేం చేయగలను. సో మొత్తం ఆ టాస్క్ కూడా మళ్ళీ చూసాను నేను. లైవ్ ఎపిసోడ్లో వేసిన దానికన్నా లైవ్లో ఇంకా రచ్చరచ్చుంది, అబ్బో దారుణం, అసలు ఘోరంగా అరుచుకుంటూ ఉన్నారు. సరే, నెక్స్ట్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. ఓకేనా? వచ్చేసిన తర్వాత ప్రియ ఏమో కెప్టెన్ రూమ్ త్వరగా వెళ్ళాలి, తీసేయండి, వేసేయండి, చాక్లెట్లు పెట్టేయండి, తినేస్తాను. శ్రీజ, అరే ఇప్పుడు మందే కదరా, మనం ఎందుకు ఇంకా దొబ్బేయటం అని చెప్పి. సో ఇంకా ఆయనది కాబట్టి మందే, మనం పంచుకుందాం. సో మనం పరంపరం అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ప్రియ, శ్రీజ వీళ్ళిద్దరూ సంజన గారి రూమ్ని వెకేట్ చేయడానికి చాలా సహాయపడుతున్నారు. ఏంటంటే అదేదో ప్రేమగా చేసింది కదా, తొందరగా ఆయన పంపించేస్తే తొందరగా ఆయన బ్లైండ్ లేసి తొందరగా ఆయన గిఫ్ట్లు పెట్టేస్తారు, చాక్లెట్ పెట్టేస్తే తినేద్దామని. బట్ ఫ్లోరా గారు కూడా వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళు ఎపిసోడ్లో చూపించారుగా, కొద్దిగా కలిసిపోయారు అనమాట. నెక్స్ట్ బయట ఇమ్ము అండ్ సొమ్మును వాళ్ళు కూర్చున్నారు అనమాట. ఇమాన్యుల్, ఐఎమ్ ఓకే అన్న, ఐఎమ్ ఓకే, ఒక 10 minutes ఇచ్చేయండి నాకు, వదిలేసేయండి అని చెప్పి అన్నాడు. కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు, ఫేస్లో తెలిసిపోతుంది, ఆ బాధ కనిపిస్తుంది. బాధ ఎందుకు తెలుసా? ఓడిపోయినందుకు కాదు, రీతు వల్ల బాధ. ఈ ఫ్రెండ్షిప్లు బయట ఉన్నవి, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్లు, ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ హౌస్లో అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడే. అది ఎవరికైనా, కామనర్ అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే ఆ ఎమోషన్స్ని మాత్రం, ఆ ఎక్స్పెక్టేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే హట్ అవుతూ ఉంటారు జనాలు. నెక్స్ట్ ప్రియా రీతు, స్టార్ట్ అయింది మన సినిమా. 70mm కలర్ స్కోప్, మామూలుగా ఉండదు. ప్రియా అప్పుడు రీతు గారు ఏం చేస్తారు తెలుసా? వచ్చేసారు వాష్రూమ్లో, నీట్గా లిప్స్టిక్ వేసుకుంటున్నారు, కొంచెం స్మైలీ ఫేస్తో. సో చక్కగా లిప్స్టిక్ వేసుకున్నారు, లిప్స్టిక్ పెట్టుకున్నారు. ఏ బాధ లేదు, ఏ ఏడుపు లేదు, ఏ గోళ లేదు. అధ్యక్ష, సారీ యువర్ హానర్, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ప్రియా ఏమంటదంటే, నువ్వు కావాలనే డెమోకి ఇచ్చావు, ఇద్దరు క్లోజ్ కాబట్టి అని బయట ఏమైనా వెళ్తుందేమో అని వేస్తుంది. అప్పుడు దాకా లిప్స్టిక్ పెట్టుకొని హీరోయిన్ లాగా ఉన్న మన రీతు చౌదరి గారు ఒక్కసారి అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా, అమ్మో ఇప్పుడు వాళ్ళిద్దరు డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది, వద్దు, అలా ఫేస్ డౌన్ అవుతుంది. ఏంటి నేను బయటికి రాంగ్ వెళ్తుందా, దొరికిపోయామంటారా, తేడా కొట్టేసింది అంటారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. రీతు టీషర్ట్ కనిపిస్తుంది కదా, టీషర్ట్ మీద నీట్గా, అంటే ప్రియా ఇమ్ముకి సింపతి వస్తుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకోటి వేస్తుంది. వీళ్ళు అసలు ఆరితేరిపోయారు, వీళ్ళు గేమ్ అనాలిసిస్ మామూలుగా ఉండదు, అసలు లోపల కూడా ఉంచుకోరు. నాకు ఈ విషయాలు కొద్దిగా పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. వాళ్ళ ఎమోషన్స్ చాలా రాగా ఉంటాయి. సో ఏంటంటే బయట పెట్టేస్తుంటారు, దానివల్ల కూడా కొద్దిగా వీళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది కామనర్స్ అందరికీ. అదొక ప్రాబ్లం. వెంటనే మన డెమో వాళ్ళందరూ డెమో అనిపిస్తారు. మన పవన్ వస్తాడు, వచ్చి నీకోటి తెలుసా అంటాడు. చాలా క్యూట్గా మాట్లాడదు అబ్బా, వాయిస్ మాత్రం నీకోటి తెలుసా అమ్మాయి, నీకోటి తెలుసా, సింపతి నాకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి నా మీద అటాక్ చేశారు కాబట్టి అని. నాకు సింపతి నీకు వచ్చేది భయ్యా, ఎప్పుడో తెలుసా, నువ్వు ఓడిపోయి అంటే సింపతి వస్తుంది, నీకు గెలిస్తే సింపతి ఎందుకు వస్తుంది, కొద్దిగా కూడా ఆలోచించవా? సో ఈ పక్కన వీళ్ళు డైలాగులు చెప్పుకుంటుండే, ఇంకో పక్కన రీతి గారిని అబ్జర్వ్ చేస్తే ఆవిడ అయిపోయింది, నా బతికి అయిపోయింది, చిక్కెత్తా నన్ను బయట అయితే అని చెప్పి ఆవిడ మనసులో తిరుగుతూ ఉంటుంది, ఆవిడకి అర్థమైపోయింది అనమాట. నెక్స్ట్ ఆయన అంటే సెకండ్ ఇమ్ము అసలు డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి ఓడిపోయాడు అన్నట్టు అంటారు. రీతు
ఇమ్ము బాగా ఆడాడు, 2 స్టాప్స్ వరకు ఆయనే ముందున్నాడు, తర్వాత మొత్తం గేమ్ చేంజ్ అయిపోయింది అని చెప్పి. సో నేను పవన్ రెడ్డి ఎప్పుడైతే కింద పడేశానో అప్పటి నుంచి మొత్తం నా వైపు వెళ్ళిపోయింది అంటారు. అయిపోయింది. సో ఇది బాత్రూమ్ డిస్కషన్. దాని తర్వాత ప్రియా అంటది బాగా ఆడాడు కదా, రీతు నేను ఫేస్ చేయలేకపోతున్నాను ఇమాన్యుయల్ని అని చెప్పి నెక్స్ట్ డేలో కొడుతుంది. అప్పుడు ఈవిడ అంటది బాగా ఆడాడు కదా, ఫేస్ చేయడానికి ఎందుకు భయం, నువ్వు అన్ఫేర్ చేస్తే భయపడు అని చెప్పి అంటది. ఆవిడ భయపడేదే దానికి. ఆవిడకి ఉంది డౌట్, క్లారిటీ లేదు. అన్ఫేర్ చేశానా, అసలు ఎందుకు అక్కడ స్టాప్ చెప్పాను, ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. డీటెయిల్డ్గానే మాట్లాడదాం. సో ఇది అర్థం అవ్వాలి, నేను మళ్ళీ చదువుతున్నాను అనద్దు, మీకు అర్థం అవ్వాలని చెప్తాను, చాలామంది లైవ్ చూడరు కాబట్టి. నెక్స్ట్ రీతు అంటది ఐ రియల్లీ వాంట్ హిమ్ టు బి కెప్టెన్ అని చెప్పి. ఆయన కెప్టెన్ అవ్వాలనుకుంటే ఈయన టీషర్ట్ మీద జుజు 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 అని చెప్పి మ్యాజిక్ చేయటం ఎందుకు, ఆయన మీ శక్తులన్నీ ఆయనకి ఇవ్వటం ఎందుకు, అవన్నీ అంటే డిమాన్కి అవన్నీ చేయటం ఎందుకు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డౌటే నాకు, ఐ రియల్లీ వాంట్ హిమ్ టు బి కెప్టెన్ అంటే డిమాన్ నందా లేదంటే ఇమ్మునందా, ఎందుకంటే వేరే చోట చాలా క్లియర్గా చెప్తారు ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలి ఉంది అని. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్లా అనిపించింది నాకైతే మాత్రం. ఇమ్ము మధ్యలో వస్తాడని నాకు తెలియదు. సో ఇక్కడ డిమాండ్ కోసం చెప్తుంది. ఆ సెకండ్ లైన్ చదివితే నాకు అదే, మీకు కూడా అదే అర్థమైంది, నాకు అలాగే అర్థమైంది. సో కన్ఫ్యూజన్ అంటే మన తర్వాత క్లియర్ అయిపోద్ది. సో నాకైతే తన కోసం చెప్తున్నాడు అనిపించింది. లాస్ట్ మినిట్లో వచ్చాడు అని చెప్పి, సో బిగ్ బాస్ నన్ను ఏందయ్యా తీసుకెళ్ళి నన్ను సంచాలకం చేసావని చెప్పి అంటది. సో ఇక్కడ ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత మాటలు అలా 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 ఆవిడకి డౌట్ వస్తూ ఉంటుంది, నాకేదో అయ్యింది, నన్ను ఏదో వేసుకుంటారని చెప్పి. అక్కడ వాళ్ళిద్దరూ ఆడారు, చేయాల్సిందేమీ లేదు. డిమాండ్తో కంపేర్ చేస్తే ఇమాన్యుయలే కెప్టెన్ అవ్వాలని ఉండే, మళ్ళీ ఈ డైలాగ్ వేశారు. మరి ఇందా డైలాగ్ ఈ డైలాగ్ కాంట్రడిక్టింగ్ ఉందా? పోనీ ఇది కాదు, ఇక్కడ 2 చోట్ల ఇమాన్యుయల్ అనుకున్నా, ఎందుకు ఆ టీషర్ట్ మీద మ్యాజిక్లు చేయాలి, ఆయన కెప్టెన్ వాళ్ళు ఎందుకు కోరుకోవాలి, పవర్స్ ఎందుకు ఇవ్వాలి, మీకు ఇవ్వాలంటే ఈయనకి కదా ఇవ్వాలి, ఆ పవర్స్ ఇవ్వటం, ఆవిడ దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్స్ ఇవ్వటం, అవన్నీ ఇవ్వటం ఈయనకి కదా ఇవ్వాలి, ఈయన కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు అబ్బాయి దొరికిపోయారు. బాల ఇదే బాల నాకైతే మాత్రం దొరికేసారు అనిపించింది. దాని తర్వాత ఇంకో సైడు ఇమ్ము బయట కూర్చుంటారు కదా, పక్క నుంచి తనుజ గారు కూర్చుంటారు. సో ప్రియా వీళ్ళందరూ వస్తారనమాట. ప్రియా అంటారు లాస్ట్ టైం ఎవరి పేరు చెప్తారు, MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, వీళ్ళు మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అనేది దానికి ఏదో అబ్రివేషన్ చెప్తారు, ఈసారి మీకే వచ్చింది అని చెప్పి శ్రీజ వాళ్ళు చెప్తారనమాట. నెక్స్ట్ గేమ్ కూడా మీది కనిపిస్తుంది కదా బయట ఆడియన్స్ కంటే, శ్రీజ నిన్న కూడా మీరు సూపర్ ఆడారు, ఈరోజు సూపర్ ఆడారు, బాగా వెళ్తుంది అన్నట్టు చెప్తారు. సో ఆడియన్స్ కొంచెం అప్రిషియేట్ చేస్తారని చెప్పి. దాని తర్వాత రీతు ఇక్కడ వీళ్ళందరూ ఇటు మాట్లాడుకుంటే ఇంకా గార్డెన్ ఏరియాలో ఇంకా జరా తిరుగుతూ ఉంటుంది. అయిపోయింది, అర్థమైపోయింది. హరీష్ వస్తాడు, హరి ఓకే అంటే ఓకే అన్నట్టంటే ఏమైంది ఏమైనా మాట్లాడతారా ఏంటంటే లేదు నేను ఒక 5 minutes నన్ను వదిలేండి ఫ్రీగా అంటది అని వదిలేసిన తర్వాత ఇటు సైడ్ కళ్యాణ్ వెళ్తుంటే కళ్యాణ్ పిలిచింది సైకిల్తో. కళ్యాణ్ వస్తాడు, ఏమైంది అంటాడు. రీతు అంటది ఏమోరా నాకేం అర్థం కావటం లేదు అంటది. అగైన్ ఇక్కడ అర్థం కావట్లేదంటే బయటికి ఎలా వెళ్ళిపోయిందో ఏంటో, నేను తప్పు చేశానా రైట్ చేశానా, ఆయనకి ఎప్పుడైనందుకు బాధ, ఈయన అవునందుకు బాధ, నేను ఏదో చేశానని చెప్పి అనుకుంటారా, ఆవిడ ట్రూగా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోయింది అన్న బాధ అయితే ఉంది. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా కూడా బయట గురించి. సో మొత్తానికి యాక్టింగే చేశారు, ఏ వీటి నుంచి ఎటు వేసుకున్నా కూడా యాక్టింగ్ మామూలుగా లేదు. కళ్యాణ్ ఇమ్ము దగ్గరికి వెళ్దాం పదా, ఎందుకంత ఏం చెప్పి లాకుండా రీతు ఆగరా 5-10 minutes ఆగరా అంటాడు. కళ్యాణ్ అంటే నన్ను నడిపించడానికి పిలిచావా అంటే లేదు అంటే ఏడవట్లేదు, ఇంకా ఏడుపు ఫేస్ పెడుతుంది. ఎందుకు ఏడుస్తున్నా అంటే వస్తుంది, ఇంక పద లోపలికి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్తారు. ఏడుతుంది, కాసేపు ఏడుపు రాదు. అప్పట్లో స్టార్టింగ్లో అనమాట. ఐ గాట్ స్టక్డ్ ఉందా, ఐ గాట్ స్ట్రక్ కదా, ఏమోలేండి. సో నాట్ ఏబుల్ టు క్రై ఆల్సో రావట్లా, ఎందుకంటే ఇమీడియట్గా రాదు, అది లోపల నుంచి రావాలి కదా, టైం పట్టింది. మామూలుగా ఎమోషన్ అయితే ఇమీడియట్గా వస్తుంది, ఇదేమో తెచ్చుకొట్టుకునే ఎమోషన్ టైం పడుతుంది. అది వందే భారత్ కాదు కదా, కొంచెం ఏదో ప్యాసింజర్ లాగా నెమ్మదిగా వస్తుంది. పైగా ఈవిడ సోషల్ మీడియా సంబంధించిన కానీ ఒరిజినల్ ఆర్టిస్ట్ కాదు కదా, త్వరగా వచ్చి అట్లీస్ట్ వచ్చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. రీతు నాకేదో అవుతుంది, ఏడవటానికి రెడీ లేను, లాస్ట్ వరకు ఇమ్మునే ఉండే అక్కడ వరకు. సో లాస్ట్ ఆఫ్ తర్వాత పోయింది అంటే కళ్యాణ్ అసలు చెయ్యి ఆయన ఫ్లిట్టింగ్లో ఆయన ఉంటాడు, ఏంటి నీ చెయ్యి చూస్తే అమ్మాయి చెయ్యిలాగా ఉందని, సొల్లు దరిద్రం అనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి బాగా చెప్పుకుంటే నీ చెయ్యి పట్టుకుంటే ఏంటి అమ్మాయి చెయ్యిలాగా ఉందని. ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ని మాటలు చెప్తుంది కదా, ఏంటి నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను రెడీగా లేను, నాకేం అర్థం కావట్లేదు, ఇమ్మునే లాస్ట్ వరకు ఉండే, ఇదంతా గేమ్ నుంచి బయటకు రాగానే ఆ రియలైజేషన్ ఉండాలి, ఇమ్ము దగ్గరికి వెళ్ళాలి, నువ్వే ఉండాలి, అది ఇదని చెప్పాలి. ఏదో నార్మల్గా వాషింగ్కి వెళ్ళి లిప్స్టిక్ వేసుకొని అన్నీ చేసుకుంటున్నప్పుడు వాష్రూమ్ వచ్చి వెళ్ళుంటారు. ప్రియా చెప్పిన తర్వాత ట్రిగ్గర్ అయిన పాయింట్లే ఈ రీతు క్యారీ చేస్తున్న ఈ ఫేక్ ఎమోషన్. అర్థమైందా లాజిక్? తను కనుక అలాంటి చెప్పకపోయింటే బయటికి ఎలా వెళ్ళింది నీకోసం ఇలా నీకు డిమాండ్ క్లోజ్ కాబట్టి ఇలా వెళ్ళుంటుంది అని చెప్పకపోయింటే అసలు ఏమొచ్చేది కాదు. నీకు నిజంగా ఎమోషన్ ఉంటే గేమ్ అయిపోగా నీకు ట్రిగ్గర్ అవ్వాలి ఆ ఎమోషన్, నువ్వు ఇస్తున్నప్పుడే నీకు ట్రిగ్గర్ అవ్వాలి. రియల్ ఎమోషన్ అయితే ఏంటి మనోడికి ఏంటి ఇవ్వలేదు ఇమాన్యుయల్కి అని చెప్పి వెళ్ళి వెంటనే ఇమాన్యుయల్తో వెళ్ళాలి.
ఇలా ఇలా అయిందిరా అని చెప్పుకోవాలి. ఏమి లేదు. పోనీ ఒక చోట కూర్చొని బాధపడాలి. ఏమీ లేదు. ఈవిడ చెప్పే వరకు ఆవిడ బాగానే ఉన్నారు. ఈవిడ చెప్పిన తర్వాత ఆవిడ గోడకు పట్టేసుకున్నారు. అమ్మా సాయిరామ్ అని చెప్పి అయిపోయింది ఇంకా అని. అది సంగతి. నెక్స్ట్ రీతు ఒరే అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట. కానీ అక్కడ మాత్రం నాకు ఏడుపు కనిపించలే, నీళ్ళు రాలా. మేబీ రాఘవేంద్ర గారు ఎవరు చెప్పుంటారు, ఒక చుక్క 2 చుక్కలు వదులుతూ ఉంటారు, అలా వదిలి ఉంటారు ఎవరైనా. అయిపోయింది. సో కళ్యాణ్ మాత్రం ఓదార్చాడు. గట్టిగా ఓదార్చుతాడు మనోడు, మామూలు ఓదార్పు కాదు. ఫస్ట్ వీక్ పోయింది అది అని చెప్పి అంటారు. సంజయ్ గారు కూడా వస్తారు, కంజోలు ఇంకా అప్పుడు ఏడుపు వస్తున్నట్టుంది. నెక్స్ట్ ఇమ్ము అండ్ తనుజ ఇటు సైడ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి డిమాన్ వస్తాడు, కూర్చుంటాడు, ఏదో చెప్తాడు. అరే దానికేమో నువ్వే క్యాప్టెన్గా ఉండాలని కోరిక అని చెప్పి ఎమ్మెల్యే చెప్తాడు. అంటే రీతుకు కూడా నువ్వే క్యాప్టెన్గా ఉండాలని కోరుకుంది అన్నట్టు చెప్తాడు అనమాట. ఇప్పుడు నా మైండ్లో ఏమీ లేదు, ఎమ్మెల్యే నాకు బ్లాంక్గా ఉందంటే పక్కన ఆడు కూడా అరే జెన్యున్గా చెప్తాను, గేమ్ కాదు ఇద్దరికి బ్లాంక్గా ఉంది అని చెప్తారు. దాని తర్వాత ఇమ్ము నీకు ఒకటే చెప్తాను, ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ నీకు ఓటేశారు, నువ్వు 7 వేస్తేనే నువ్వు అక్కడ దాకా వెళ్ళావు అంటే పక్కన తనుజు ఎవరో ఒకళ్ళిద్దరు వేస్తే అనలేదు. ఈ డైలాగ్ ఎందుకు కొడతారంటే రీతు చెప్పిద్ది, వాళ్ళు ఎవరు వేయలేదు నేనే ఒప్పించాను నాదే క్రెడిట్ అన్నట్టు ఆవిడ చెప్పుకునిద్ది. ఆ చెప్పుకోవటం వల్ల అందరికి అటు ఇటు వెళ్ళి అందరు తెలిసిద్ది. అప్పటికి తనుజ గారు అంటారు ఈ బయటికి వెళ్ళి ఎవరికి చెప్పొద్దు, ఎవరు కోట్లేసారు ఏంటని, ఇది టీమ్ డెసిషన్ క్యారీ చేయండి. బట్ అందరూ వెళ్ళి చెప్పేసుకుంటారు, ఎవరికాళ్ళు చెప్పేసుకుంటుంటారు. సో వాళ్ళందరూ నిన్ను ఎంత నమ్మారో ఆలోచించుకో, నువ్వు గొడవలైనా సరే నిష్పక్షపాతంగా ఉండు సరేనా. వీళ్ళందరూ ఆడపిల్లలు, అలాగే పెద్దోళ్ళు, జాగ్రత్తగా ఉండు. అంటే పెద్దోళ్ళు ఉన్నారు ఇటు సైడ్, ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తారు అనమాట. కేవలం వాళ్ళ కోసమే ఫైట్ చేశాను, కెప్టెన్ అవుదామని చెప్పి, ఇప్పుడు నువ్వు అవే కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. తనుజ అంటారు ఎవరి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు, సో నువ్వు అవటంలో మాత్రం అందరి బాధ్యత ఉందంటే. డిమాన్ మాట్లాడాడు, నేను మనిషిలాగా చూస్తానని. చూద్దాం డిమాన్ నిజంగా కెప్టెన్సీ ఆనెస్ట్గా నీట్గా 2 వైపులా బాగా చేస్తే డిమాన్కి మంచి పేరు వస్తుంది. లేదు అంటే మాత్రం చాలా క్యారీ చేయాల్సి వస్తుంది తను కూడా. సో ఒక ఓటేస్తేనే నువ్వు కెప్టెన్సీ రేస్లోకి వెళ్ళలేదు అంటాడు ఇమ్మాన్యుల్. అంటే ఏంటి, ఒక అమ్మాయి రీతు ఒక్కటి ఓటేస్తే నువ్వు కెప్టెన్సీ రేస్లోకి వెళ్ళలేదు, 7 మిగతా 7 కూడా వేస్తేనే వెళ్ళావు, అది గుర్తుంచుకో అని చెప్తారనమాట. ఇంకా ఇటు సైడ్ మన మహానటి రీతు గారు ఏడుస్తూనే ఉంటుంది. సో ఆ ఏడు మాత్రం కనిపించట్లా, మేబీ ఏమైనా టిష్యూ పేపర్లో ఉన్నాయేమో. రే సంజయ్ సాగు నువ్వు మరీ అంత పర్సనల్గా తీసుకోదురా, సర్లే నాకెందులే. రీతు అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, ఆడు గెలిచాడని నాట్ హ్యాపీ, ఈడు ఓడిపోయాడని నాట్ హ్యాపీ, నాకేం చేయాలో తెలియట్లేదు అంటే కళ్యాణ్ ఏమ్మా బుజ్జి కన్నా అన్నట్టు ఓదారుస్తుంటాడు. ఒరే మీరు 1 వీక్ ఏంట్రా బాబు చుట్టాలు అయిపోయారా, నాకు అర్థం కావట్లేదు, ఎంత క్లోజ్ అయిపోయారండి ఆ సామె, మరి దారుణంగా ఉంది. ఇంకోసారి ప్రియా వస్తుంది, తనుజ అలా కూర్చుంటూ ఉంటారు. ప్రియా నాకు ఇమ్మునే గెలవాలని ఉంది, నువ్వు కాదని చెప్పి డెమో ఫేస్ మీద చెప్తుంది అని చెప్తారు. ఆవిడేమి అలా డెమో ఫేస్ మీద చెప్పింది నాకు అలా అవ్వాలని ఉంది అని, కానీ చేసింది ఇంకోటి, అది ఆ వాష్రూమ్ డిస్కషనే చెప్తున్నారు. తను అనేది ఒక్కదాంత అయిపోయింది ఏంటి ఇంకా చాలా ఉందిరే సో అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. నీకు నాకు గట్టిగా పడచ్చు, అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పి. ప్రియా మాత్రం బాగా ఆడావు, నువ్వు డెమోనికి అసలు అంత పోటీ ఇస్తావని అనుకోలేదు, సూపర్ ఇచ్చావు, మా జనాల ఎక్స్పెక్టేషన్స్ మించిపోయావు అయ్యి అని చెప్పి కొద్దిగా ఆయన చేరప్ చేయడానికి ట్రై చేస్తారు. మంచోళ్ళే, పిల్లలు మంచోళ్ళే అబ్బా. కాకపోతే ఇంకా ఈ గేమ్లో ఉన్నప్పుడే కొంచెం ఇదైపోతూ ఉంటారు. మరీ మనం అంత నెగిటివ్గా దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లెట్స్ సీ ఏంటో పాపం ఎలా హ్యాండిల్ చేస్తారేంటో. నెక్స్ట్ రీతు, వాడి కెప్టెన్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, నా ఫ్రెండ్ బాగా ఆడాడు అవలేనందుకు బాధగా ఫీల్ అవ్వాలా, సో జస్ట్ కొద్దిలో మినిమంలో పోయింది అని చెప్పి, అలాగే మొన్న కూడా పోయింది అని చెప్పి నేను 2 తీసుకోలేకపోతున్నా, ఆనందం తీసుకోలేకపోతున్నా, బాధ తీసుకోలేకపోతున్నా, ఐ గాట్ స్టక్, మై బ్రెయిన్ ఈజ్ బ్రెయినింగ్ అన్నట్టు ఏదో చెప్పారు ఇంగ్లీష్లోనే, అదే చక్కనే అన్నారులేండి, అంత మించి లేదు. కళ్యాణ్ అంటాడు అసలు ఎందుకు ఇదంతా ఏది చేయకు, నువ్వు నార్మల్గా ఉండంటాడు. నేను ఉండలేకపోతాను, నార్మల్గా అంటే ఎప్పుడు ఎలా ఉంటే అలా ఉండని. ఎందుకు ఉండలేకపోతున్నారు, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఇదంతా జరిగిద్ది. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీరు ఫెయిర్గా చేస్తే మీకు ఎందుకు భయం అన్నది నాకు అర్థం కాల. ఇవన్నీ చూస్తేనే కదా అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో నాటంకి అని చెప్పి ఆ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఎంత నాటకంలా అనిపిస్తుంది, చాలా క్లియర్గా ఎవిడెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా డాట్లు కనెక్ట్ చేయకపోయినా జస్ట్ నార్మల్గా యాజ్ యూజర్గా ఓపెన్ చేసి ఏం తెలియకుండా చూసినా కూడా ఎవరు అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టా ఎంత యాక్టింగ్ చేస్తుందని చెప్పి ఎవరైనా చెప్పేస్తారు, తెలిసిపోతుంది నీట్గా. సో నార్మల్గా అంటే శ్రీజ అది అవ్వడం లేదంటారా అది అని చెప్తూ ఉంటారు. సరే ఒక్కరే కెప్టెన్ అవుతారా, ఎవరైనా ఎలాగే ఉంటుంది అని చెప్తారు. ఇటు ఐ వాంట్ ఇమ్ము టు బి కెప్టెన్, నేను అదే అనుకున్నాను అది అని చెప్తే కళ్యాణ్ వాడు ముందు చెప్తే వాడు ఫీల్ ఇక వెంటనే ఉంటాడు కళ్యాణ్, ఇదే మాట ఆడు ముందు చెప్తే ఆడు ఫీల్ అవుతాడు అని అంటాడు. అంటే ఆడి ముందు ఎంతమంది చెప్పనట్టు ఆయనకు అర్థం అన్నట్టు కదా. అనగానే ఆయన వెనక నుంచి వచ్చాడేమో అనుకొని ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్ మారిద్ది మామ, వాట్ ఏ చేంజ్ ఓవర్ మామ, వాయ్ దిస్ కొలవరిడి అన్నట్టు వినేశాడా అన్నట్టు అలా పెట్టిద్ది. మరి దేనికి ఇది, ఎందుకు ఇది అవసరమా ఇది అంటే, నాకు ఇలా మిడ్ నైట్ మీ అందరితో ముచ్చటించడానికి ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇచ్చినట్టు ఉంది ఆ కాంటెంట్ అంతా.
కానీ రీతు గారు మీకు బ్యాడ్ అయితే ఎన్నిసార్లు రీతు సూపర్ స్టాండ్ అని చెప్పి పూడి నా నోటితో ఈరోజు మహానటి అని చెప్పాల్సి వచ్చిందని నా బాధ. నేను కూడా లోపల ఏడుస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ శ్రీజ బయటికి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర జనాలు కెప్టెన్ ఎవరయ్యారు కంటే ఎఫర్ట్స్ చూస్తారని చెప్తారు. లోపల చెప్తారు అనుకుంటా, ప్రియా ఇమ్ము కామెడీ చేస్తున్నాడు బయట ప్రకాష్ రాజులాగా, ఒక్కటి సినిమాలో ప్రకాష్ రాజులాగా నేను అయ్యేదాకా వెళ్ళను అయ్యని చెప్పి ఆయన కామెడీ చేసుకున్నాడు, ఈజ్ ఫైన్ నో, నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడు అని చెప్తా ఉంటారు. రీతు ఐఎమ్ నాట్ రెడీ అంటే తప్పు చేయనప్పుడు ఎందుకండి ఐఎమ్ నాట్ రెడీ, వెళ్ళి మాట్లాడటానికి ఏంటి, అరే నాకు ఇలా అనిపించింది చెప్పచ్చు కదా. లేదు, ఈవెన్ మనీష్కి ఇమ్మాన్యుయల్కి గొడవ అయినప్పుడు కూడా టాస్క్ ఎండ్ అయిపోగానే మాట్లాడేసుకున్నారు ఆ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో. మరి వీళ్ళేందో ప్రియా నేను ఏడుస్తున్నామని చెప్పాను అని చెప్తుంది. నేను చెప్పాను ఇమ్మాన్యుయల్ నువ్వు ఏడుస్తున్నావు అంటే ఓదార్చండ్రా, ఏంటది ఒక్కళ్ళే విన్ అవుతారు కదా ఎప్పుడైనా ఇలాంటి టాస్క్లో, అవి చెప్పి ఓదార్చండ్రా అంటాడు అని అన్నాడు అని చెప్తారు. అంతేగాని రాలేదా అని చెప్పి అనుకుంటారు. కళ్యాణ్ దాని బాధ అదే, రావట్లేదని అని చెప్పి ఆయన రావట్లేదు అంటే వెంటనే రీతు కోపం వచ్చేస్తుంది. రీతికి కోపంగా చెప్తాను కళ్యాణ్కి రావట్లేదని నా బాధ అని చెప్పి నీకు నిన్న కూడా చెప్పాను అలా కాదని చెప్పి. సో మా మధ్యలో గ్యాప్ వస్తుంది, అంటే ఇక్కడికి మీరు వచ్చారు మేము వచ్చాం, మీరు ఫ్రెండ్స్ కాదు మీ ఫ్రెండ్స్ అయ్యాం, మనం ఫ్రెండ్స్ అయ్యాం, అలాగే ఆయన వేరే ఫ్రెండ్స్ అయ్యాడు. సో ర్యాపో తగ్గిపోతుంది, ఆ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. మధ్యాహ్నం కూడా నేను నేర్చాను అయినా ఆయన రాలేదు. సో ఆ గ్యాప్ అన్నది ఉంది, ఆ ర్యాప్ అన్నది తగ్గుతుంది, నాకు అది క్లియర్గా విజిబుల్గా తెలుస్తుంది, దీంతో పెద్దదై ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అనమాట. ప్రియా అంటది తన పర్స్పెక్టివ్ ఏంటంటే నువ్వు బిజీ ఉంటున్నావు, తను బిజీ ఉంటున్నాడు, తను ఫ్రీ ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ ఉండట్లేదు, అలా మీ మధ్యలో గ్యాప్ వస్తుందని తను అనుకుంటున్నారని చెప్పి మొత్తానికి ఈ జంట అంటే వీళ్ళు బయట లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అంట. సో ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రీతు అంటది అనమాట, తనుజ మాట అందరా గ్రేట్ ప్లే అనింది, నేనేం గ్రేట్ ప్లే చేశాను ఏంటి అని చెప్పి. సో మీరు అక్కడ అవుట్ స్టాప్ అని అవుట్ చేశారు కదా, గ్రేట్ ప్లే అని చెప్పి అక్కడ అన్నట్టున్నారు, వెళ్ళిపోయే ముందు అన్నట్టున్నారు, ఆ టాస్క్ నుంచి వెళ్ళిపోయే ముందు గ్రేట్ ప్లేయర్ రీతు అని చెప్పి ఏదో అన్నట్టున్నారు. ఇప్పుడు ఆ టాస్క్ గురించి పాయింట్ చెప్తానండి. అందులో రీతు గారు రూల్ పెడతారు ఏంటంటే ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను కొంచెం కలర్ తగ్గిస్తాను అంటే కలర్ని కన్సిడర్ చేయను అని చెప్తారు. రెండు టీముల నుంచి నిశ్చితంగా గమనిస్తే ఓనర్స్ టీం విపరీతంగా మాట్లాడతారు, చివరికి వాళ్ళు నోరు నొక్కాల్సి వస్తుంది, ఇచ్చేయాల్సి వస్తుంది. కానీ ఆవిడ మాత్రం ఎండ్ ఆఫ్ ద డే అది కన్సిడర్ చేసినట్టు అనిపించలే, అంటే డిస్క్వాలిఫై చేయటమో ఏదో ఏం చేయలే. వీళ్ళు అప్పుడు అడుగుతారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేయటం మీరు కూడా మాట్లాడుతున్నారు అంటది. సో దానికోసం మాత్రం స్ట్రిక్ట్ రూల్ ఏం తీసుకోవాలా. నెక్స్ట్ కళ్యాణ్ ఏదో అంటూ ఉంటాడు, అనగానే వెంటనే నవ్వుతారు, నవ్వి దున్నపోతా అని చెప్పి అంటారు. ఏడుపు పోయి నవ్వు వచ్చే డామ్ అదంతా కళ్యాణ్ అన్న క్రెడిట్, అంతేగాని నాడు యాక్టింగ్ చేస్తున్నట్టు కాదనుకోవాలి మనం, అదన్నమాట సంగతి. మీరు ప్రతిదానికి కికి అంటారు, వాళ్ళేమో నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు, మీరేమో చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేయటం వావ్ రీతు సూపర్ అంటాం, దానివల్ల నేనేదో మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత సుమన్ అండ్ బర్నీ గారు వాళ్ళిద్దరు కూర్చుంటారు. సుమన్ గారేమో ఓకేనని చెప్పి ఆయన స్నానం చేసేట్టుగా రంగు పోలేదని చెప్పి సుమన్ గారు తుడుస్తూ ఉంటారు అనమాట, చెవులు అన్ని తుడుస్తూ ఉంటారు. బాగా స్లోగా మాట్లాడుతున్నారు సుమన్ గారు, అర్థం కావట్లేదు అసలు, మామూలుగా ఏదో మైక్ ఇష్యూలు ఉన్నట్టున్నాయి, ఇంకా అర్థం కావట్లేదు. బర్నీ అంటే రీజన్ చెప్పలేదు కదా, అంటే ఎందుకు స్టాప్ చేయమన్నారు రీజన్ చెప్పలేదు. సుమన్ ఇమ్ము మాత్రం బాధపడుతున్నాడు అక్కడ అలాగా చూస్తున్నారు అంటే ఎందుకు అంటే వాళ్ళకి సపోర్ట్, అంటే ఆ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఇమ్ము ఏడ్చాడు కూడా అన్నా అని చెప్తాడు. అవునా అంటే అవునన్నా. సో వాళ్ళకేమో సపోర్ట్ చేసింది ఏంటన్నా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటన్నా, ఓడినందుకు కూడా కాదన్నా, సపోర్ట్ రాలేదని చెప్పి తన నుంచి అన్నట్టు, అంటే సపోర్ట్ నిజంగా ఇలా కోరుకుంటే తప్పు, సంచాలక్ ఈజ్ సంచాలక్, వాళ్ళు న్యూట్రల్గా చేస్తారు, ఏం చేసినా న్యూట్రల్ చేయాలి, మనం సపోర్ట్ కోరకూడదు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పే. సో మేబీ న్యూట్రల్గా చేయలేదని ఏదో ఇమ్ము బాధపడ్డాడు, ఓడిపోయినందుకు కాదు కానీ తను అలా చేసినందుకు అని చెప్పి. అంటే మధ్యలో ఎక్కడ ఇమ్ము బాధపడతాడంటే రంగు ఏదైతే ఉందో రంగు కొట్టద్దు అని రూల్ ఉంటుంది. అయితే ఇమాన్యుయల్ రంగు చేతిలో తీసుకుంటాడు గుప్పెట్లోకి, అప్పుడు ఏమైద్ది ఒక చేత్తో ఆపి ఇంకో చేత్తో కొడదాం అనుకున్నప్పుడు ఏమైందంటే ఆయన వెనక్కి జరిగినప్పుడు అది తుల్లుతుంది కదా, రంగు అలా వెళ్తుంది కదా. సో నువ్వేదో రంగు ఇసురుతున్నావు అన్నట్టు ఆవిడ 2 సార్లు అబ్ది, నేను రంగు ఇస్తలేదు ఇలా అంటే లేదు ఇస్తుందంటే అవునా ఓకే అని ఒక చోట లైవ్లో అండి ఓకే అని చెప్పి అక్కడ. సో కావాలని నేను అసలు కొట్టకపోయినా కొడుతున్నట్టు పోర్ట్రే చేస్తుందని చెప్పి అక్కడ బాధపడి ఉంటాడు అనుకుంటున్నాను నేను. బర్నీ అంటే దారుణంగా వాళ్ళకే సపోర్ట్ చేశారు, అయినా బయట జనాలు చూస్తారు కదా వాడికి తెలిసిద్ది కదా, సో చూద్దాంలే అని చెప్పి అనుకుంటారు. సో మన ఈజీగా వాళ్ళకి తెలిసిపోయిద్ది అని అనుకుంటారు అనమాట. అసలు నన్ను అవుట్ చేయడమే రాంగ్రా, కానీ సంచాలక్ డిసిషన్ ఫైనల్ కదా, సంచాలక్ డిసిషన్ ఫైనల్ అని బిగ్ బాసే చెప్పిన తర్వాత మనం అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాం, టైం బొక్క అందుకని చేయలేదని చెప్తాడు అనమాట. సో చాలా మందికి డౌట్ ఉంది ఆయన ఎందుకు చేయలేదని. ఇంకొక రీజన్ కూడా ఆయన చెప్తాడు, తర్వాత తనుజ గారు చెప్తాడు, అప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేస్తే మళ్ళీ రెండోసారి రిపీట్ చేయాలి. రీతు నేను చేసింది ఎక్కడ రాంగ్రా అంటే శ్రీజ మాకేం అనిపించలేదు కానీ అతనికి అనిపిస్తుంది కదా, అంటే బర్నీ గారు కానీ ఇమ్ము కానీ అవుతున్నారో వాళ్ళకి అనిపిస్తుంది కదా అంటే రీతు బర్నీ గారితో కూడా మాట్లాడలేదు, నేను ఏం అడగాలి నాకేం తెలియట్లేదు అంటే ప్రియా అంటది మాకైతే పిచ్చెక్కిపోయిందిరా అని చెప్పి, అంటే నువ్వు నీ డెసిషన్ కానీ ఏదైనా పిచ్చెక్కిపోయిందని చెప్పి. అక్కడ రామ్ వస్తాడు అనమాట, ఇమ్ము బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాడు అని చెప్పి ఏదో చెప్తా ఉంటాడు.
రామ్ కొన్ని మాటలు ఏం మాట్లాడుతాడో రామ్ కూడా అర్థం కావట్లేదు, నాకు కూడా అర్థం కావట్లా. అన్నెసరీ, అన్వాంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో మాట్లాడుతున్నాడు, అక్కడ లింక్ అవ్వట్లా ఆ సిచ్యువేషన్కి దానికి. రీతు మళ్ళీ లాస్ట్ 2 రోజులు ఓడిపోయిందని చెప్తారు. ఆ పొట్ట కాపాడుకోవడం ఇమాన్యుల్ చాట్ చేయండి అంటే పొట్ట మీద బాగా స్పేస్ ఉంటుంది, కాపాడుకుంటారు. లాస్ట్ 2 రౌండ్లో ఆయన కింద పడేసి రాసేసి అది మొత్తం కవర్ చేసేస్తాడు అనమాట. బిగ్ బాస్ రీతు అన్నది, బిగ్ బాస్ నన్ను ఎందుకు బిగ్ బాస్ సంచాలకుగా పెట్టారు, కావాలని పెట్టారంటే ఎస్ బిగ్ బాస్ మరి టెస్టింగ్ చేస్తాడు కదా. నీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు 2 టీముల నుంచి ఆడుతున్నప్పుడు నువ్వు ఎటేపు ఉంటావు, ఎవరి వైపు ఉంటావు, న్యూట్రల్గా ఉంటావా, ఆడియన్స్కి నీ ఇమేజ్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తాడు. మీరు చేసే పనుల వల్ల ఆడియన్స్ మిమ్మల్ని ఇప్పుడు చూసుకుంటారు. సో మీరు కరెక్ట్గా చేస్తే మీరు సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, రాంగ్గా చేస్తే అంతే ఇదే డామ్ అని పడిపోతారు. అందుకని బిగ్ బాస్ అదొక ఆపర్చునిటీ అంతే. అది మీరు అందులో పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు హానెస్ట్గా చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా హానెస్ట్గా కన్వర్ట్ అయిద్దని అనుకుంటున్నాను నేను, కన్వే అయిద్దని అనుకుంటున్నాను నేను. ఇంకా శ్రీజ అదే స్టాప్ కోసం మాట్లాడేసుకుంటారు అనమాట. రీతు అంటది తను ఎందుకు అంది స్టాప్ అంటే ఇమాన్యుల్ కళ్ళల్లో పడిందంట రంగు, దానికోసం తను స్టాప్ అందా అని అంటది శ్రీజ. అంటే నాకైతే కరెక్టే అనిపించామని. యాక్చువల్గా మరి ఇమ్ము చెప్పే ఇక్కడ ఇది డౌటే అబ్బా, ఇందులో రీతు గారిని తప్పు పట్టాలో లేదన్నది మనకు సాధ్యం తెలిసింది. నేను ఖచ్చితంగా తప్పు పట్టలేదు, ఎందుకంటే ఆవిడ స్టాప్ అన్న తర్వాత ఇమ్మాన్యుల్ కొద్దిగా ఒంగుని కళ్ళు కొంచెం ఇట్లా అనుకుంటూ ఉంటాడు. సో ఇమ్ము కళ్ళు అని అన్నాడా అనలేదా అంటే ఇమాన్యుల్ ఏమో అసలు ఎందుకు ఆపింది ఆవిడ అని చెప్పి ఇమాన్యుల్ కూడా తను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇంకో సైడ్, అసలు ఆపాల్సిన అవసరం ఏంటని. సో దాని ప్రకారం చూసుకుంటే ఆయన అల్లా మరి ఈవిడే కళ్ళల్లో పడిందని చూసి ఆపిందా అన్నది తెలియాలి. సో ఈ డౌట్కి మాత్రం వీకెండే క్లారిటీ వస్తుంది. నేను మాత్రం డైరెక్ట్గా రీతు గారిని ఇందులో స్టాప్ అని కావాలని అందని బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే తనుజ గారు ఏం చెప్తారంటే ఒక సైడ్ నుంచి ఇమాన్యుల్ వచ్చాడు, ఒక సైడ్ నుంచి బర్నీ గారు వచ్చారు, మధ్యలో ఇరికిపోయాడు డీమన్, అందుకనే ఆవిడ కావాలని చెప్పి ఆపింది అని అంటారు. కానీ కట్ చేస్తాడు స్టాప్ ఇమాన్యుల్ కళ్ళు కూడా చూసుకుంటాడు. సో ఈ పాయింట్లో మాత్రం మనం రీతిని బ్లేమ్ చేయలేం. సో అది మనకి వీకెండ్ క్లారిటీ వస్తుంది. ఎందుకు స్టాప్ అని అంటే కళ్ళలో పడిందంటే ఇమాన్యుల్ పడలేదు అన్నప్పుడు అప్పుడు మనకు ఆ వీడియో ఇచ్చేదంతా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ రీతు అంటది నాకెందుకు ఆడియన్స్ మనకు క్లారిటీ ఉంది, ఆడియన్స్ కూడా కనిపిస్తుంది కదా, వాళ్ళ క్లారిటీ వస్తుంది కదా, ఇమ్ము కళ్ళల్లో పడినప్పుడు వాళ్ళు చూసుంటారు కదా అన్నట్టు అంటారు. సో అందుకని మళ్ళీ చూసాను అనమాట ఆ క్లిప్ని. శ్రీజ బర్నే అంటే ఇప్పుడు ఎలా అవుతుంది అంటే బయట బర్ణానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక సైడ్ ఉంటారు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. సో అలా 2 వైపులు ఇది జరుగుతుంది అంటే అలాగైతే నేనేం చేయలేను అని అంటారు అనమాట. బయట విషయాలు బయట ఎలా జరుగుతుంది ఏంటి శ్రీజకి కొంచెం బాగా ఐడియా ఉంటుంది. నేను క్లియర్గా చెప్పాను రూల్, స్టాప్ అన్నప్పుడు ఆగిపోవాలని, అన్న ఆగిపోలేదు, సో 3 సార్లు రాశాడని. ఇక స్టాప్ అన్నప్పుడు ఎందుకు స్టాప్ అన్నారు అన్న దానికన్నా కూడా మా అందరి ప్రశ్న ఏంటంటే అన్న 3 సార్లు రాసింది చూసావు కానీ అన్న 3 సార్లు రాసిన తర్వాత నువ్వు మళ్ళీ అరుస్తున్నప్పుడు కూడా డీమన్ రాసుకుంటే వెళ్ళాడన్న చూడాల. ఆ 2 చూసి నువ్వు ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి ఇమ్ముకి ఇవ్వాలి, లేదా ఇద్దరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అది మీరు వాడేశారు. సో రేపు మేజర్గా సాటర్డే హైలైట్ అయ్యే పాయింట్ ఇది. నెక్స్ట్ రీతు అంటది అరే నీ ఐ లవ్ యూ డైలాగ్ కళ్యాణ్ సూపర్ రా అంటది. నాకంటేనే మళ్ళీ మహానటి నిజంగా నీకు విన్నింగ్ అయిపోయిన తర్వాత నిజంగా నీకు అంటే విన్నింగ్ ఇస్తున్నప్పుడే బాధ ఉంటే నీకేం ఎక్కకపోతే మళ్ళీ తనే ఉంటుంది తెలుసా. సో ఏమన్నాడంటే మై బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అని అన్నాడంట. నా హార్ట్ అప్పటికే పంపింగ్ అయిపోయింది, నా బాడీ ఆగిపోయింది, బ్లడ్ ఫ్లో ఆగిపోయింది, నేను చచ్చిపోవాలి, అసలు అంబులెన్స్ కాల్ చేయాలి, ఇలాంటి ఏ చెప్తా ఉండి నీది మాత్రం చెవులోకి వెళ్ళిందిరా అంటది. నేను అనుకున్నా తనుజ గారికి వెళ్ళాలంటే దానికి కూడా సమానం చెప్పింది. ఏమి లేదు అప్పుడు మొత్తం ఓవర్ యాక్టింగ్ ఇది మాత్రం, అందుకని ఇవ్వట్లేదేమో. సో ఇదేంది ఇది ఓ పక్కన హార్ట్ అయిపోయిందంటే దీని మాత్రం మై బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ ఎక్కింది సూపర్ డైలాగ్ కళ్యాణ్ అంటారు. అప్పుడు బాగానే ఉన్నారు, బయటకు వచ్చాక బాగానే ఉన్నారు, వాష్రూమ్ దగ్గర బాగానే ఉన్నారు, లిప్స్టిక్ వేసేటప్పుడు బాగానే ఉన్నారు. ప్రియా రేస్ చేసిన తర్వాత బయటికి ఎలా వెళ్ళిద్దో నువ్వు కావాలని ఇచ్చుంటావు అని అనగా అప్పుడు సాగింది స్టోరీ అంతా. నెక్స్ట్ తనుజ వీళ్ళకి చెప్తా ఉంటుంది ప్రియా వాళ్ళు పిలిచారు తను ఏడుస్తుందని చెప్పి, నేను వెళ్ళలేదు. ఐ టోల్డ్ హర్ దట్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అని చెప్పాను నాన్న చెప్తారు. మీరేంటి వెళ్ళి అగ్గు చేసుకుంటారా అమ్మాయిని అని చెప్తా అంటే మరిని నేనా నీకు అలా ఉంది అని చెప్పి ఆయన ఉంటాడు. అనగానే అలానే ఉంటుంది. అంటే ఒకటి చెప్తాను చూడు, బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఇది ఆయన చెప్తారు. బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ నాకు ఒకసారి ఎంపైర్ అవుట్ ఇస్తే నేను ఇంక అడగడానికి ఉండదు, నేను వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆయన స్పోర్ట్స్ పర్సన్, అందుకని ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఏమి గొడవ చేయలేదు, ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. బట్ బర్నీ గారు ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, నెక్స్ట్ టైం కూడా ఇది రిపీట్ అవుతుంది. మేబీ ఇది కూడా నేను ఇప్పుడు అందరూ ఫోర్స్ చేస్తారు, అలా కాదు ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్తుంది సంజన, ఇది తనుజ గారు ఇది బిగ్ బాస్ హౌస్ నాన్న, అలా ఉండదు, తప్పు జరిగినప్పుడు మనం మాట్లాడాలి నాన్న, మీ తప్పు లేనప్పుడు మీరు ఒప్పేసుకున్నట్టు ఉంటుంది, అలా ఇచ్చేస్తే సో మనం ఖచ్చితంగా అడగాలి అంటారు. బర్నీ అదే అవుట్ అయితే అని అంటారు అన్నమాట. తనుజ అంటారు బిగ్ బాస్ హౌస్లో అలాంటి రూల్స్ ఏమి లేవు, సో మనం మాట్లాడాలి అంటారు.
నెక్స్ట్ రామ్ వచ్చి సాటర్డే రోజు సార్ వచ్చినప్పుడు అనగానే మీరు అందరూ ఏంటి తనుజ కొంచెం ఫైర్ అయిపోతుంది, మీరు అందరూ ఏంటి ఏదైనా అయితే సాటర్డే రోజు సార్ వచ్చి అంటూ ఉంటారు, సో మనం మాత్రం మాట్లాడొద్దా అని చెప్పంటే సుమన్ ఏమో సంచాలక డిసిషన్ ఫైనల్ ఉన్న తర్వాత సుమన్ గారు సంచాలక డిసిషన్ ఫైనల్ అయిన తర్వాత ఇంకే మనం ఏం చేస్తామో మాట్లాడేది ఏం లేదు కదా అంటారు. అసలు స్టాప్ చెప్పడానికి రీజన్ ఏంటి అని చెప్పి తనుజ మళ్ళీ అంటది. మరి నేను 3 సార్లు స్టాప్ చెప్పాను ఆగలేదు, సో నాకు తెలియదు అక్కడ ఏమైందో, సో అవుట్ అన్నారు వచ్చేసానని చెప్పి అంటారు అనమాట. నెక్స్ట్ రామ్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ కనెక్షన్ లేకుండా మాట్లాడతానని, నన్ను కాలచక్రం టాస్క్లో నేను వదిలేశాను, వెనక్కి వెళ్ళిపోయాను, అంతేగాని మళ్ళీ నాకు మళ్ళీ వచ్చి పట్టుకునే ఛాన్స్ ఉంది కానీ పట్టుకోలే అని చెప్పి చెప్తాడు. దానికి అసలు ఏంది సంబంధం, ఇలా మాట్లాడితే కొంచెం కష్టం అవుతుంది దానికి. నెక్స్ట్ మళ్ళీ అంటే రీతు ఐఎమ్ నాట్ రెడీ టు ఫేస్ తనూజ ఇమ్ము భరణి అన్న అనేది చెప్తుంది. భయం ఎందుకమ్మా, ఆల్రెడీ ఏడ్చావు తెగిపోయింది కదా, వెళ్ళి అలా మాట్లాడచ్చు కదా. సో రీతు అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటాను, నేను జెన్యున్గా చూసాను లాస్ట్ మూమెంట్లో అలా మారింది అది అంటే, మరి నువ్వు ఎందుకు ఇంత బాధపడుతుంది వెళ్ళి చెప్పచ్చు కదంటే, ఏదో కావాలని చేశారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారా అని. వాళ్ళు ఫీల్ అవ్వట్లా, మీరు అలా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఓ తెలిసిపోయిందా అని చెప్పి కాంచన మూవీలో రాఘవ లారెన్స్ అన్నట్టు తెలిసిపోయిందా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్టింగ్ అంతా. నెక్స్ట్ తనుజ వాళ్ళ సైడ్ ఒక డిస్కషన్ వీళ్ళ సైడ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అవుట్ అయిపోగానే అందరూ ఆ తనుజ గారు అంటారు అవుట్ అయిపోగానే అంటే నాకు తెలిసి మనీష్ అనుకుంటా, అవుట్ అయిపోగానే గ్రూప్ గేమ్ అని చెప్పి అరవడం స్టార్ట్ చేశారు. సంచాలక్ స్టాప్ చెప్పడానికి అసలు రీజన్ ఏంటి, వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఇవి స్టాప్ చెప్తా ఉందంటే భరణి గారేమో సంచాలక్ వాళ్ళ వైపు ఆడిందిరా, సింపుల్ అయిపోయింది వదిలేయండి అన్నట్టు, ఇంక అయిపోయింది ఇంక వదిలి తీసేయండి అన్నట్టు. ఇటు సైడ్ ఇంకా మళ్ళీ ఇమ్ము బయట కూర్చుంటారు అనమాట, మనీష్ సంజన సోములు అందరూ కూర్చుంటారు. సంజన గారు కొన్ని మన చేతిలో ఉండవంటే అంతే అమ్మ అంతే మమ్మీ ఇంకేం ఉండవు మనం ప్రయత్నించాం అంతే అనుకుంటారు అనమాట. కాకపోతే సంజన అంటే నాకు డిమాండ్ మీద నమ్మకం ఉంది, 2 వైపులు చేస్తారంటే మనీష్ ఆయన అసలు ఏం చేయడు, మానిటర్స్ కూడా మార్చడు, ఈ ఓంట్ చేంజ్ మానిటర్స్, ఈ డజంట్ హ్యావ్ ద కరేజ్ అంటాడు. ఈయన బాధ ఏంది, ఈయనకి అర్జెంటుగా బ్యాచ్ మానిటర్ అనే బ్యాచ్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేయాలి. భయ్యా సాటర్డే వరకు ఆగితే ఎవరుంటారు, ఇంకో రోజు ఆగితే అసలు తుమ్మితే దగ్గితే ఎలిమినేట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం, తెలియట్లేదు ఆ మానిటర్ బ్యాచ్ ఏంటో దాని గోల ఏంటో అర్థం కావట్లేదు నాకు. సంజన బిగ్ బాస్ చేంజ్ చేయమంటారంటే మీకు చేంజ్ చేయమన్నారంటే చేంజ్ అవ్వలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన ఏమో అసలు స్టాప్ చేయడం ఏంటన్నా, సంజన వీళ్ళకి చెప్తారంటారు అనమాట. స్టాప్ చేయడం ఏంటి, స్టాప్ చేస్తే రాశాడు అని చెప్పడం ఏంటి, దానికి అవుట్ చేయడం ఏంటి అసలు అనగానే సంజన తంది థింకింగ్ ఏంటంటే ఈయన్ని తీసేసి మీ ఇద్దరికి పెడదామని, ఆయన అవుట్ చేస్తే అంటే మీ ఇద్దరికి పెడితే వస్తుంది కదా అని చెప్పి. సంజన అంటది అంటే తనుజ గారికి తిరిగి మీ సోల్మేట్ కదా మీరు అడగలేదా అంటది. తనుజాకి అసలుకే బీపీ రేంజ్లో ఉంటుంది, ఇంకా రేజ్ అవుతూ ఉంటుంది. తనుజ అంటది ఎవరు సోల్మేట్, నాకు సార్ చెప్పారని కంటిన్యూ అయింది, చెప్పాను అలా నేను నాకు సార్ చెప్పారని సిస్టర్ అని చెప్పి హక్ చేసుకున్నారు. అంటే ఏమీ లేదు అక్కడ, నా జీవితంలో నీతో సోల్మేట్ అవ్వాలని చెప్పి అలా అనుకున్న వాళ్ళు ఎట్టా కలిసిపోతారు, కేవలం నాకు సార్ వీకెండ్ ఆయనకి మర్యాద ఇచ్చి ఏదో కలిసిపోయారు. దాని తర్వాత ఏదో తిరిగారు, ఎందుకు తిరిగారు వాళ్ళందరూ తిరిగారంటే ఇంకొక 2 బాయ్స్ ఉన్నారు కాబట్టి కలిసి తిరిగారు. ఈరోజు ఆవిడ క్లారిటీ వచ్చింది, ఆ బాయ్స్ వీళ్ళ వైపు కాదు, ఈ గర్ల్ వీళ్ళ వైపు కాదు తన వైపు కాదని. దీని తర్వాత కూడా ఆవిడకి గేమ్ అర్థం కాకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. ఈ గేమ్తో ఎంతమంది గేమ్స్ మారుతాయి చూడండి ఒక టాస్క్లో. నాకు సార్ చెప్పాను కంటిన్యూ అయింది, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఆడటానికి వచ్చాను, నేను ఒక్కదాన్ని ఉంటానని చెప్పి ఏదో చెప్తా ఉంటారు. ఇంకో సైడ్ మళ్ళీ ప్రియా అండ్ కళ్యాణ్ వాళ్ళు ఒక సైడ్ ఉంటారు అనమాట. ముందెందుకు అడగలేదు అంటే వాళ్ళు ఓనర్స్, మీరు ముగ్గురు ఓనర్స్ కదా మీరు ఎందుకు కలిసి ఆడతామని చెప్పి మీరు మాట్లాడుకోలేదు అన్నట్టు మనీష్ అడుగుతూ ఉంటారు అనమాట. అంటే 3:1 ఉన్నారు కదా మీరు అలా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే మనీష్ అంటాడు ఫస్ట్ ఆయన ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళిపోయాడు, వీళ్ళు అడిగేది ముందు మాట్లాడుకోవచ్చు కదా అని. ముందు మాట్లాడుకోవాలి కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నలుగురు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ భరణి గారు ఏదో మాట్లాడుకున్నారు సైడ్ ఉన్నప్పుడు, బజర్ అలా. అలాగే మనీష్ పవన్ కూడా మాట్లాడుకున్నారు. భయ్యా ఇది క్లియర్ కట్ గ్రూప్ గేమే, గ్రూప్ వర్సెస్ గ్రూప్ అయ్యింది, అది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనుకుంటారా, లేదంటే ఆయన ఓనర్గా వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన టెనెంట్ దాన్ని వదలలేకపోతాను కాబట్టి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనుకుంటారా, అది ఇండివిజువల్ చాయిసెస్లో ఉంటుంది. ఖచ్చితంగా జరిగింది గ్రూప్ గేమే, వీళ్ళు గ్రూప్ ఆడలేదు వీళ్ళు గ్రూప్ ఆడారు అంటానికి లేదు, ఇద్దరు గ్రూప్ ఆడారు. కామనర్స్ లేదు మేము గ్రూప్ ఆడాము అంటే నమ్మటానికి ఎవరు రెడీగా లేరు, 2 వైపులా గ్రూప్ జరిగినాయి, వాళ్ళు అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ ఆయన ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళిద్దరు కలిసి ఆడదామని చెప్పి. ఆయన మనీష్ అని అనగానే నేను ప్లేట్ తన్నాను, ఆ ప్లేట్ తనడానికి రీజన్ అదే అని చెప్తాడు. సో వాళ్ళు మనీష్ అన్నప్పుడు నా వైపు వస్తున్నారని చెప్పి నేను ప్లేట్ తన్నేశాను, సో ఆయన మనతో కాదని చెప్పి. కానీ అక్కడ లైవ్లో ఏం జరిగిద్ది ఫస్ట్ చెప్తాడు, ఆయన చెప్తాడు అనమాట, పవన్ ఏదో మైక్ వేసుకొని చెప్తాడు, సో మీ ఇద్దరేంటి మనీష్ అవుట్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరేంటి ఇండివిజువల్గా ఆడతారా గ్రూప్గా ఆడతారా ఎలా ఆడతారా అని చెప్తే ఓనర్స్ టెనెంట్స్ అని వచ్చినప్పుడు ఈయన కూడా మైక్ వేసుకొని భరణి గారు కూడా ఫస్ట్ మనీషే నాకు తన్నాడు అని చెప్పి, ఏం జరగకుండా నాకు తన్నాడు, నాకు అప్పుడే అర్థమైపోయింది మీరు నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి, అందుకే అలా జరిగిందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనీష్ చెప్పచ్చు కదా, లేదు మీరే ముందు మనీష్ అన్నారు అని చెప్పి చెప్పడు. సో ఎవరు ఏంటి అన్నది ఇది కూడా సాటర్డే డిస్కషన్కి వస్తే మాత్రం లెంతీ డిస్కషన్ అవుతుంది.
అసలు ఈ వారం పెద్ద ఇష్యూస్ లేవు, ఇది ఒక్కటే ఉంది. గట్టిగా పట్టుకొని సాగజేస్తే బాగుంటుంది నాగార్జున గారు, ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. లేదంటే అదర్వైజ్ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇంకా దాని తర్వాత ఆయన తర్వాత నేను మా ఇద్దరం ఇంకా బర్నీని అటాక్ చేద్దాం అనుకున్నాం, బర్నీ గారి మీదకి వెళ్ళామని. వీళ్ళిద్దరు కొంచెం తెలివిగా ఉండి ఇమాన్యుల్ మీదకి వెళ్ళిపోయి ఉంటే కనుక బర్నీ గారిని వదిలేస్తుంటే లాస్ట్ వీళ్ళిద్దరు కలిసి బర్నీ గారిని వేసేయచ్చు. అలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది, ముందు ప్లాన్ చేసుకోవాలి. అలా మా ఇద్దరం కలిసి వెళ్ళాము బర్నీ గారి మీదకి. చాలా అంటే చాలా క్లియర్గా చెప్తాడు. అలా మా ఇద్దరు వెళ్ళామని. శ్రీజ అంటే ఉంటుంది, మీ ఇద్దరు కలిపి అటాక్ చేయలేదు చెప్పాలంటే అంటది. అమ్మా ఇందుకనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు చెప్పే లాజికల్ పాయింట్స్ కూడా ఇలాంటి తూచి పాయింట్ల వల్ల కంక్లూడ్ అవ్వట్లేదు. వాళ్ళిద్దరూ పక్కన మనిషి మా ఇద్దరం కలిసి వెళ్ళాం ముర్రో అంటే మళ్ళీ నువ్వు మాకేం కనిపించలేదంటే మీరు బ్లైండ్ అని అర్థం, మీరు చూడట్లేదని అర్థం. బిగ్ బాస్ హౌస్లో అదే జరిగింది. మనకి ఎంత గేమ్ తెలిసినా మనం నమ్మేవాళ్ళు, మనకు నచ్చేవాళ్ళు, మన ఎవరి గేమ్ అయితే ఎంకరేజ్ చేస్తాం వాళ్ళ తప్పులు కనిపిస్తావు హౌస్లో, బయట నుంచి చూసేవాడికి కనిపిస్తాయి. మేము చూసే గేమ్ మీరు చూడలేరు, అదే ప్రాబ్లం. ప్రియా మీరిద్దరు అటాక్ చేయకపోయినా కూడా బర్నీ గారు అన్ఫెయిర్గా ఆడారా, అది మాత్రం క్లియర్ తెలిసిపోతుంది. అన్ఫెయిర్గా ఎందుకు ఆడారంటే అసలు ఇమాన్యుల్ టచ్ కూడా చేయలేదంట. మరి మనీష్ అండ్ పవన్ ఇద్దరు ఒకళ్ళొకరు టచ్ చేసుకున్నారండి ప్రియా గారు, మీరు చూసారండి? అసలు చెప్పండి ఒకసారి. ఇమాన్యుల్ కూడా అన్ఫెయిర్ ఆడాడు ఆ మాటకు వస్తే, బర్నీ గారికి అసలు కొట్టలేదు అని చెప్పి. మనిషి టీషర్ట్ కూడా ఎత్తి రాసేశారు అది అని చెప్తారు. ఆయన పిండి తీసుకుని మొత్తం రాసినాడరా అని చెప్పి అనుకుంటారు అనమాట. కళ్యాణ్ టీషర్ట్ మారుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. ఎంతమంది సీజన్లు చూడలేదా? అందులో క్లియర్ మార్చారుగా ఆ టాస్క్లో. నెక్స్ట్ ఇటు సైడ్ చూపిస్తారు మళ్ళీ బర్నీ గారు 4 అటెంప్ట్స్లో రాశాను రా ఫినిష్డ్ అంటే, అవునన్నా లిటరల్లీ అయిపోయాడు అని చెప్పి. అంటే రాశారు, ఆవిడ కనుక ఫౌల్ అని చెప్పి అవుట్ చేయకపోయింటే ఆ రౌండ్ వెళ్ళిపోయేవాడు. బాగుండేది. బర్నీ ఇమాన్యుల్ ఉండింటే లాస్ట్ రౌండ్లో నాకెందుకో బర్నీ గారు ఇమాన్యుల్కి ఇచ్చేవాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓనర్లో ఉన్నాడు, దట్టు పర్మనెంట్ ఓనర్. సో ఈయనకి ఇస్తే ఈయన కూడా రావచ్చు కదా. ఆ విధంగా ఆలోచించి ఇచ్చేవాళ్ళేమో. ఒక గేమ్ చూడటానికి కుదిరేది ఎలా ఆడేవాళ్ళు, ఎలా ఇచ్చేవాళ్ళు, ఓపెన్గా ఇచ్చేవాళ్ళ ఓపెన్గా ఇచ్చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆడుతున్నట్టు నటించి ఓడిపోయి ఇచ్చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయను. సో ఓపెన్గా ఇస్తున్నా, ఇది నా రీజన్స్. ఇక్కడ ఇది తప్పు ఇది రైట్ అని ఉండదు అబ్బా. బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఇచ్చే రీజన్స్ వ్యాలిడ్గా ఉండాలి. ఇంటర్వ్యూస్ అయినా అంతే, కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు రీజనింగ్ ఉండాలి కరెక్ట్గా. మనకు తెలియదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు చూడండి, నేలల్లో మొసలు ఉంది, బయట పాము ఉంది, చెట్టు మీద పాము ఉంది, కింద సింహం ఉంది, నువ్వు వేలాడుతావు ఉన్నావు, ఏం చేస్తావు అనే దానికి ప్రాపర్ ఆన్సర్ ఉండదు. నీ రీజనింగ్ మీద ఉంటుంది. సంథింగ్ సిమిలర్ ఇక్కడ కూడా అంతే, బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే. ఆడియన్స్ నువ్వు కన్విన్స్ చేయగలగాల. నువ్వు ఇప్పుడు చెట్టు మీద పెట్టెగిరిపోయింది, గన్ షాట్ కాలిస్తూ అన్ని పెట్టెలు ఎగిరిపోయినాయి, ఒక పెట్టె ఎగిరిపోయింది, ఏదైనా సరే నువ్వు ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ పెడితే అర్థం చేసుకుంటారు. ఓకే ఇలా ఆలోచించడం అన్నాడు ఓకే కదా అని చెప్పి. ఒకవేళ ఆడియన్స్ ఆలోచించి మనమైనా ఆలోచించి మనం చెప్తూ ఉంటాం, వాళ్ళకి అప్పుడైనా ఓకే లాజికల్గా అనిపిస్తుంది. సో అలా ఉండాలి, రీజనింగ్ ఉండాలి. మరి నీ బాగా ఫైట్ చేసావేమో, సూపర్గా ఫైట్ చేసావు, ప్రతి దానిలో చేసావు ఈ రోజనే కాదు అని చెప్పి. సంజన గారేమో యాక్చువల్గా ఫిట్నెస్ ప్లేస్ ఏ కీ రోల్ అని చెప్పి ఫిట్నెస్ మొన్న కూడా చెప్తారు ఆవిడ. భరణి గారు నీ దాంట్లో నీ ఫిట్నెస్ నిన్న ఎపిసోడ్లో ఫిట్నెస్ తగ్గిందిరా అని చెప్పి అంటే, ఫిట్నెస్కి మళ్ళీ అంటాడు ఫిట్నెస్ ఏం లేదులే మమ్మీ, అసలు దాన్ని కొంచెం ఇదైపోయిందిలే అని చెప్పి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. కానీ నువ్వు టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పొట్ట కాపాడుకోవడానికి ట్రై చేశాడు యాక్చువల్గా, ఇదంతా అది స్ట్రాటజీ, బట్ అవ్వలేదు, ఆయనకి పడిపోవడం ఇది అయిపోయింది. నెక్స్ట్ తనుజ గారు హానెస్ట్గా చెప్పండి నాకు అర్థమైతలేదు అని చెప్పి ఏం చెప్తారంటే, లిటరల్లీ సంజన గారు నేను ఆపాను, అటువైపు ఏమో వాళ్ళు అరుస్తూ ఉన్నారు, ఎవరి వైపు మాట్లాడితే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు అనేది తను. వాళ్ళు అరిచాక కూడా ఏంటి అని అడిగితే ఈవిడే అరిచారు, సో అప్పుడు మమ్మల్ని వాళ్ళు అరిచినా మనల్ని అంటుంది, వాళ్ళు అరవైనా మనల్ని అంటుంది, ఎలిమినేట్ చేస్తున్నారు కదా, ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? నేనైతే లిటరల్లీ సంజన గారిని ఆపాను, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతుంది మధ్యలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఓనర్స్ మాట్లాడుతూ ఉన్నారు అని అంటది తనుజ గారు లైవ్లో. వెంటనే రీతి ఏమంటది, మీరు మాట్లాడుతున్నారు అంటది, మేము ఎక్కడ మాట్లాడడం అంటారు, పట్టించుకోదు, గేమ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. యూనో వాట్ అని చెప్పి ఏం లేదులే అని చెప్పి కట్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ సంజన గారి దేనికి ఇంతకీ స్టాప్ చేయమన్నారు అంటే, తనుజ మీరు ముందున్నారు, తనుజ ఇక్కడ చెప్పిందంట, మీరు ముందున్నారు, ఆయన మధ్యలో ఉన్నాడు, ఇంకో సైడ్ ఇమాన్యుల్ ఉన్నాడు, అందుకని ఆవిడ స్టాప్ చేసింది, అంతకు మించి ఇంకో రీజన్ లేదు అని చెప్పి ఆవిడ వర్షన్ ఆఫ్ ద స్టోరీ చెప్తారనమాట. సో ఇది మనకి వీకెండ్ తెలియద్ది, దీన్ని ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము అనమాట. నెక్స్ట్ వార్నింగ్ అంటే గేమ్ అయిపోయింది, వీడియోలో ఉంటుంది, వాళ్ళు ప్లే చేసి చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది, జనాలు చూసుకుంటారు అని అంటారు అనమాట. నెక్స్ట్ ఈయన ఇసిరాడు, పవన్ కూడా ఇసిరాడు, ఆయన ఇసిరింది నా మీద కూడా పడింది, సో ఇసరడం అయితే ఇద్దరు ఇసిరారు, అంటే అది గేమ్ ప్లేలో భాగమా ఇసిరారా ఏదైనా సరే ఇసరడం అయితే జరిగింది అన్నట్టు చెప్తారనమాట. అప్పుడు చెప్తాను, నేను లిటరల్లీ ఒక చేత్తో ఆపి ఇంకో చేత్తో పట్టుకోబోతున్నానన్నా, పట్టుకోబోతుంటే అది వెళ్తుంది కదా, రంగు చేతిలో రంగు వెళ్తుంది కదా, అది వెళ్తుంది, నేను వెంటనే తను విసురుతున్నావు అని అంది, నేను వెంటనే ఓ అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది లైవ్లో, ఎపిసోడ్లో కూడా ఉంటుంది, అవునా ఓకే అర్థమైపోయింది ఇంకా అని అంటుంది అనమాట. నెక్స్ట్
బర్నీ గారు అంటారు టాస్క్ వెళ్ళే ముందు ఏదో మాట్లాడుకున్నారు అని ఏదో అంటారు. అసలు యాక్చువల్గా వాళ్ళది నేరో మైండ్ సెట్ రా, వాళ్ళంతే. మనం ఆ స్టేజ్కి వెళ్ళి ఆ రేంజ్లో అరవాలి అంటే మన వల్ల కాదు, మనం అది చేయలేం అని చెప్పి ఆయన చెప్తారనమాట. నా ప్రకారం ఏంటంటే వన్స్ ఎంపైర్ డెసిషన్ ఇస్తే అది ఫైనల్, నేను అదే తీసుకుంటాను అని చెప్తారు. సంజన గారు ఓకే ఎంపైర్ డెసిషన్ ఇచ్చాడు ఓకే, కానీ ఏంటి మీరు ఎలా అవుట్ అయ్యారు? ఎల్బిడబ్ల్యూఆ, క్యాచ్ అవుటా, స్టంపా, బౌల్డా, ఏమయ్యారు అది అడగాలి కదా అంటది ఆవిడ. కరెక్ట్ పాయింటే కదా సార్, బాగా చెప్పారు. సో ఎందుకమ్మా, ఎందుకు అసలు స్టాప్ అనేది ఎందుకు అన్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్లో ఉన్నాను నేను నిరూపించుకోలేదు స్టాప్ అని చెప్పి, నువ్వు అసలు స్టాప్ అని ఎందుకు అనాలి, ఇక్కడ ఏం జరిగిందని అని చెప్పి అది అడగాలి కదా అని చెప్పి ఆయన అక్కడ అదిగుంటే అక్కడే క్లారిటీ వచ్చేది. అక్కడ ఇమాన్యుల్ కలర్ రంగుపడిందంటే ఇమాన్యుల్ నా కళ్ళల్లోనా, నా కళ్ళు చూడు అంత మెరుగుస్తున్నాయని చెప్పి అనేవాడు, అక్కడే పేలేదు. ఈయన అది అడగలేదు. వీళ్ళ క్వశ్చన్ ఇది కరెక్ట్ పాయింట్. మీరు అవుట్ అయిపోయారు, సంచాలక డిసిషన్ ఫైనలే, కానీ మీరు రీజన్ అడగాలి కదా ఫస్ట్, ఎందుకు అవుట్ అయ్యాను నేను ఎల్బిడబ్ల్యూ ఏంటి అని చెప్పి. ఇది కరెక్ట్ పాయింట్ ఆవిడ రేస్ చేసిన దాంట్లో. తనుజ గారు అంటారు అన్న చిన్న విషయాలు కాదు నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారన్న. ఏందమ్మా అంటే నువ్వు ఇంట్లోకి ఫస్ట్ వచ్చావు, నెక్స్ట్ నువ్వు ఫస్ట్ సేవ్ అయ్యావు, నీకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, సో అందుకే నేను నామినేట్ చేయాలి అని అన్నారంటే ఎవరన్నారు? నేను ఎప్పుడే చెప్పాను డ్యూడ్, ఫస్ట్ వచ్చాను ఫ్యాన్ ఫాలోయింగ్ అని కాదు, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్స్తో ఉండాలని, జనాలు ఓట్లు వేస్తే ఇక్కడ ఉంటామని ఏదో చెప్పారు. సో ఎవరు ఇచ్చారు డిమాండ్ అంటే ఇంకెవరో చెప్పారులే అంటది. సో పవన్ మరి సరదాగా అన్నారు, మరి ఏదన్నారు కానీ సరదాగా అంటారండి, డిస్కస్ సీరియస్గా అంటారండి. సరదాగా అంటారు కానీ అప్పుడు సీరియస్గా తీసుకున్నారు. కానీ మన ఎక్కడ చూడాల, నా అయితే ఇక్కడ కనిపించలేదు. అంటే నేను 24 గంటలు ఉంటున్నాను కదా, కానీ నేను చూసినంతవరకు కనిపించలే. నెక్స్ట్ ఏమైనా అంటాడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ స్టార్ట్ చేసింది ఎవరన్నా, వాళ్ళు ఓనర్స్ అయినప్పుడు నాది పడేయాలి కానీ అసలు నీది ఎందుకు పడేశారన్నా అని చెప్పి ఒక లాజికల్ పాయింట్ చేస్తాడు. అంతే ఫస్ట్ అసలు నీది ఎందుకు పడేయాలి, నీది పడేస్తే వాళ్ళు నీకు ఆపోజిట్గా ఆడదామనే కదా. కానీ ఆయన వర్షన్ ఏంటి, ఫస్ట్ ఈయన మనీష్ అన్నాడు అందుకని ఆయన పడేశాను అంటాడు. సో ఇది కూడా కంక్లూజన్ మనకి వీకెండ్లోనే వస్తుంది. సో వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేసి మనం ఏదో అలా చేస్తున్నామని చెప్పి మనల్ని రాంగ్గా పొట్రై చేయాలని చూస్తున్నారన్నా అని చెప్తాడు. సో వాళ్ళిద్దరు కలిసి బర్నీని పడేసి అవుట్ చేసేసి దాని తర్వాత మనందరం కలిసి నన్ను అవుట్ చేద్దామని చెప్పి అలా ఏదో ప్లాన్ చేసుకొని ఉంటారు అని అంటారనమాట. నెక్స్ట్ ప్రియా ఇటు సైడ్ వీళ్ళని అడుగుతుంది, నువ్వు టెనెంట్గా ఉంటే ఆ పొజిషన్, టెనెంట్గా ఉండి ఓనర్గా వస్తే ఆ పొజిషన్లో ఉంటే నువ్వు ఎవరి తరపున ఆడతారా, ఓనర్ తరపున ఆడతావా, టెనెంట్ తరపున ఆడతావా అని ఎవరిని అడుగుతూ ఉంటారు ఇక్కడ. సేమ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ శ్రీజ మళ్ళీ చెప్పిద్ది అనమాట, బర్నీ అన్న లీడరా మీ ఇద్దరే ఉన్నారు, అప్పుడు మీ ఇద్దరు ఏం అంటే బర్నీ అన్న అవుట్ అయిపోయాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, మీ ఇద్దరు ఉన్నారు, అప్పుడు మీ ఇద్దరు ఎలా ఆడతారు అని చెప్పి అడిగిద్ది. అడిగినప్పుడు వాళ్ళు లేదు మేము సోలోగానే ఆడతాం, సింగిల్ ఫైట్ అంటారు. తొక్క ఆడతారు, ఏం ఆడరు మరి, స్టార్టింగ్ సింగిల్ ఫైట్ చేయొచ్చు కదా, చేసేవాళ్ళు కాదు, ఫస్ట్ ఇమాన్యుల్ అవుట్ చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళిద్దరు ఆడేవాళ్ళు. మనిషి అంటారు ఇండివిజువల్గా ఉంటుంది, ఇండివిజువల్గా చేసేవాళ్ళం, ఫస్ట్ అటాక్ చేసేవాళ్ళం అని చెప్తారనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళు కదా డిఫరెన్స్ చూపిస్తుంది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, వాళ్ళు చేసి మనల్ని ఎందుకు రాంగ్గా పోర్ట్రే చేస్తారని చెప్తారనమాట. ఏంటి అరవటం ఏంటి, ఆ గోల్ ఏంటి, అరుపులు ఏంటి, కామ్గా ఉండరా అసలు ఏంటి అని చెప్పి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పి అరిచి వా అని చెప్పి చప్పట్లు కొట్టి ఏందని చెప్పి సేమ్ సంథింగ్ సిమిలర్ మనం ఫీల్ అయింది. ఏంది గోల, ఈ రచ్చ, ఈ అరుపులు, కేకలు అని చెప్పి బేసికల్గా రా ఎనర్జీ అని చెప్పి అనుకోవాలి ఇంకంతే. బట్ వాళ్ళకి తెలియట్లేదో ఈ ఒక ఎలిమినేషన్ అయ్యాకైనా ఐడియాకి వచ్చి అట్లీస్ట్ మిగతా వాళ్ళైనా ఆ రియలైజేషన్ తీసుకొని వాళ్ళ గేమ్లో మార్పులు చేసుకుంటారన్న చూడాలి. ప్రియా షో కోసమైనా ఎలా అనొచ్చు కదా, అంటే షో చేయటం కోసమైనా సరే ఏదో కొట్టుకుంటున్నట్టు ఇలా అనొచ్చు కదా. అప్పటికి నేను అంటున్నా పవన్ అన్నాను కదా, అందుకే నేను ఇండివిజువల్ గేమ్ ఆడదామని చెప్పాను కదా. అంటే శ్రీజ అప్పటికే ఇంకేం లేదు లేరా అటాక్ ఇవన్నీ అప్పటికి అయిపోయింది అన్నట్టు ఆవిడే చెప్పింది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఫస్ట్ ఆయన్ని తన్నేసి ఆయన్ని పంపాలని ప్లాన్ చేసి దాని తర్వాత ఓనర్స్ టెనెంట్స్ అని చెప్పి ఆయన ఓనరే కదా, ఆయన ఎందుకు పడేయటం అని చెప్పి అదే ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తనుజ అంటారు 2-3 సార్లు అరిసినందుకు ఎలిమినేట్ అని చెప్పింది, వాళ్ళు అరిస్తే మాత్రం ఏమనలేదు, అదే మనం అరిస్తే మాత్రం ఏదైనా అని కామ్గా ఉండాలని చెప్పింది, సంచాలక మాట వినాలి అని చెప్పింది అని చెప్పి చెప్తారు. దాని తర్వాత అందరూ ఇంక పడుకుందాం లేట్ అయిపోయింది చాలా ఇంకా అని చెప్పి వెళ్ళి పడుకుంటారు. సో ఇది ఓవరాల్ జరిగింది. సో మేజర్గా ఏంటంటే ఒకటే పాయింట్, మహానటి మహానటి తెల్లారుజాము 4:30కి ఈ పాట పాడతారని నా జీవితంలో అనుకోవాలా. థ్యాంక్స్ టు రీతు చౌదరి గారు, సూపర్ బట్ తెలిసిపోయింది. సో మ్యాక్సిమం అదంతా కవరింగే, 99% షూర్గా తెలుస్తుంది. లేదంటే అసలు ఆ ఎమోషన్స్ క్యారీ అయితే వచ్చేస్తే వెంటనే గేమ్ అయిపోగానే బాగా తెలిసిపోద్ది, ఓడిపోయాడు వెళ్ళిపోవటం, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం, సారీరా ఇంకా సంచాలకి న్యూట్రల్గా చేశాను నాకు ఎలాగ అనిపించిందని చెప్పడం అలా ఉంటుంది. వెళ్ళి లిప్స్టిక్లు వేసుకోవటం కాదు, దాని తర్వాత ఎవరో పాయింట్ చెప్తే రావటం కాదు కదా అది. సరే వీడియోని లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.